వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వృశ్చిక రాశి వారి యొక్క వారఫలాలు 26/7/2026 ఆదివారం నుండి 1/8/2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహచార గోచార ఫలితాలు. ఈ వారమంతా కూడా వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొన్ని విషయాల్లో ఓర్పు ఆలోచన చాలా అవసరము. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ కూడా క్రమంగా పూర్తి చేయగలుగుతారు. మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. మీపై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీపైన కొత్త బాధ్యత కూడా పెట్టగలుగుతారు. కొందరికి పదోన్నతి లేదా బదిలీకి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని పెద్ద సమస్యగా మార్చకుండా వ్యవహరించడం చాలా శుభదాయకం. వ్యాపారులకు లాభదాయకమైనటువంటి వారం అనే చెప్పుకోవాలి. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం కూడా ఉన్నది. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే బాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ధనలాభం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంటి అవసరాలు, ప్రయాణాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. అప్పులు ఉంటే వాటిని తీర్చే దిశగా అడుగులు వేయగలుగుతారు. అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే పొదుపు తప్పకుండా పెరుగుతుంది. కుటుంబం మరియు దాంపత్యం, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు చదువులపై మరింత శ్రద్ధ పెట్టాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కష్టానికి తగిన ఫలితం రానే వస్తుంది. గురువుల యొక్క సూచనలు పాటిస్తే విజయం అనేది సులభంగా సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా నిద్రలేమి, తలనొప్పి వంటి ఇబ్బందులు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గ్రహచార ప్రభావం ఈ వారం గ్రహస్థితి మీలో ధైర్యం నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుతుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. మిత్రులారా, తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. చేయవలసిన పరిహారాలు: మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆ పరమశివుణ్ణి దర్శించండి.
ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా 108 సార్లు జపించండి. చక్కగా నాగదేవతకు పాలాభిషేకం చేయండి. పుట్ట వద్ద పాలు సమర్పించండి. ఎర్రటి కందిపప్పు, బెల్లము, ఎర్రటి వస్త్రాలను దానంగా ఇస్తూ ఉండండి. సాయంత్రం సమయాన శివాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. శుభదాయకంగా ఉంటుంది. అదృష్ట సూచన, అదృష్ట సంఖ్యలు 3, 9. అదృష్ట రంగు ఎరుపు. శుభదినాలు మంగళవారము, గురువారం. మొత్తానికి 26 జూలై 2026 నుండి ఆగస్టు వరకు వృశ్చిక రాశి వారికి ఈ వారం కృషికి తగినటువంటి ఫలితాలు, ఆర్థిక పురోగతి మరియు కుటుంబ సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి. ఓర్పుతో వివేకంతో వ్యవహరిస్తే మరింత విజయాన్ని సాధించగలుగుతారు. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః.